ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి అపాయం పొంచి ఉంది. మీ వెనుక ఏ శత్రువు తిరుగుతున్నాడు? ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తి వయసు 35 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరు? అలాగే ఈ రాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏంటి? ఈ రాశి వారికి ఏ రంగాల్లో అదృష్టం వరించబోతుంది? ఈ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏంటి? అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో పొంచి ఉన్న ప్రమాదం గురించి, అలాగే మీరు చేయాల్సినటువంటి దేవతారాధన కానీ, పరిహారాలు కానీ, వాటి గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. ఏదైనా పనిని తలపెట్టినట్లయితే ఆ పనిని పూర్తి చేసేంత వరకు ఎంతో పట్టుదల కలిగి ఉంటారు. ఎంతటి అవాంతరాలు ఎదురైనప్పటికీ చేపట్టిన పనిని పూర్తి చేసేంత వరకు ఎంతో పట్టుదల కలిగి ఉంటారు. ఎంతటి అవాంతరాలు ఎదురైనప్పటికీ చేపట్టిన పనిని పూర్తి చేసేంత అమలు విశ్రాంతి లేకుండా నిరంతరం శ్రమించి చేపట్టిన పనిని పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి కార్యదీక్షత అనేది చాలా అధికంగా ఉంటాయి. వీటి కారణంగా వీరు ఏ పనిని చెయ్యాలనుకున్నా సరే ఒక ప్రణాళిక ప్రకారం చేస్తూ ఉంటారు. వీరు ఏ పనిని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. మంచి చెడు ఆలోచించి ఇతరులతో మాట్లాడుతారు. వీరు తమ ఆలోచనలు, తమ ఊహలను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. ఈ రాశివారు ప్రతి రంగాల్లోనూ విజయాలని అందుకుంటారు. గ్రహస్థితి కారణంగా వీరికి అఖండ రాజయోగం పట్టబోతుంది. అన్ని విషయాలు వీరికి అనుకూలంగా మారనున్నాయి. ఇప్పటి వరకు ఎదుర్కొన్న అపజయాలన్నీ కూడా విజయాలుగా మారబోతున్నాయి. ఈ రాశి వారికి రేపటి నుండి అనుకూల గ్రహస్థితి రాబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. గతంలో మీరు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం ఆ ఇబ్బందులు లేకుండా తొలగిపోతాయి. అన్ని విధాలుగా ఆర్థిక లాభాలు చేకూరుతాయి. మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి వ్యాపారంలో కూడా లాభాల వర్షం కురుస్తుంది. మీ జీవితంలోని నెగటివ్ శక్తులన్నీ కూడా తొలగించి మీకు దివ్య శక్తిని ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మర్చిపోవద్దు. ఇది మీకు మాత్రమే కాదు, ఇంకొంతమందికి దారి చూపేలాగా ఈ వీడియో కావాలని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. మీ సపోర్ట్ వల్లే ఇలాంటి దివ్య సమాచారం కొంతమందికి చేరుతుంది. ఇప్పుడు మీరు చేస్తున్న పనిని ఆపి పూర్తిగా మనసుతో వినండి. ఈ వీడియో చివరి వరకు భావిస్తే శక్తి, ధైర్యం, విశ్వాసం అది శివయ్య మీలోని నింపే దివ్యశక్తి. ఇప్పుడు మనం ఆ దైవశక్తి సంకేతాల లోకంలోకి ప్రవేశిస్తాం. కుంభరాశి వారికి ప్రస్తుతం గ్రహస్థితి శుభకార్యంగా మారబోతుంది. ఇంతకాలం మీరు ఎదుర్కొన్న అడ్డంకులు అన్నీ తగ్గిపోవడం వల్ల మీరు ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. ఇది కొంత ప్రభావికంగా సూచనలు. మీరు చేసిన ప్రతి చిన్న ప్రయత్నం కూడా ఇప్పుడు పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. కుంభరాశి వారికి ఈ సమయం పరిశీలన నుంచి పురోగతిని వైపు దిశగా ఉంటుంది. మీరు ఎదుర్కొన్న నిరుత్సాహం ఇప్పుడు పేరుగా మారుతుంది. దైవం మీకు ఇచ్చిన ఈ చిన్న మార్పు ఒక అవకాశాన్ని దాని వదలకుండా పట్టుదలతో ముందుకు సాగండి. ఇంతకాలం మీరు అనుకున్నది సాధ్యం కాదని అనిపించిన విషయాలు
ఇప్పుడు సులభంగా జరుగుతాయి. మీ మాటకు బలం వస్తుంది. మీ నిర్ణయాలకు విలువ పెరుగుతుంది. విశ్వాసం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక్కడ నుంచి మీ జీవితంలో దిశ మారబోతుంది. మొదటి సంకేతం స్వామి పంపించే కళ. శివయ్య తన భక్తుల జీవితంలో మార్పు రాబోయే ముందు ఒక సంకేతాన్ని ఇస్తాడు. ఆ సంకేతం చాలా మందికి కళ రూపంలో వస్తుంది. మీకు ఇటీవల పాము కనిపించే కళ లేదా పర్వతం నుండి వెలుగు కళ చూసి ఉంటే అది యాదృచ్ఛికం కాదు. ఇది స్వామి సూచన. పాము అనేది శక్తికి ప్రతీకత. మీరు కలలో పాము కనిపిస్తే అది మీలోని భయం నశించబోతుందని సూచిస్తుంది. పర్వతం కనిపిస్తే అది మీ జీవితంలో ఉన్న కష్టాలు ఎత్తుగా ఉన్న వాటిని అధిగమించే సమయం వస్తుందని అర్థం. స్వామి మీకు కలలో కనబడడం అంటే ఆయన మీకు రక్షణ కవచం కట్టాడు. ఈ కలలు దైవ సంబంధీనమైన కళల్లో స్వామి రూపం, గుడి గోపురం లేదా ఆకాశంలో వెలుగు కనిపిస్తే మీరు దైవ కృపతో ఉన్నారని అర్థం. ఈ సమయంలో మీరు భయపడకుండా విశ్వాసంతో ముందుకు సాగాలి. ఈ కళలు స్వామిని కష్టాల సమయం ముగిస్తుంది అని చెప్పిన సంకేతాలు. రెండవ సంకేతం దీపం లేదా ధూపం. అంటే స్వామి భక్తి సమయంలో తన సమాధానం చాలా సున్నితమైన రీతిలో ఇస్తాడు. మీరు ప్రతిరోజు సంగీతం లేదా దీపం వెలిగించినప్పుడు మంట ఒక దిశగా ఆగిపోయి అది సాధారణంగా గాలి ద్వారా కాదు, అది దేవుని సమాధానం. ఈ సమయంలో మీరు ఎవరిని నిరుత్సాహం చేయకుండా ప్రతి పరిచయాన్ని గౌరవించాలి. ఈ కొత్త వ్యక్తుల ద్వారానే మీ జీవితం తిరుగుబాటును చూపిస్తుంది. వారు దైవదూతలు. నాలుగవ సంకేతం మనశ్శాంతి. కొన్నిసార్లు మనకు ఎలాంటి కారణం లేకపోయినా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది సాధారణంగా కాదు, ఇది స్వామి కృప ప్రభావం. మీరు అనవసరంగా భయపడే మనస్తత్వం కలిగి ఉన్నప్పటికీ గత కొన్ని రోజుల్లో మీలోని నిశ్శబ్దం, శాశ్వతం ధైర్యం పెరిగినట్లే. ఇది దైవ శక్తి. శివయ్య మీ మనసులోని ఉన్న చీకటిని తొలగించడానికి తన శక్తిని పంపాడు. మనసు ప్రశాంతంగా ఉండడం అంటే కర్మ బంధాలను తగ్గుతాయని సూచన. ఇది శివయ్య ఆశీర్వాదంతో మీ వృత్తి జీవితం స్థిరపడుతుంది. ఇక మీదట మీరు కష్టపడే పనిని ఫలితాన్ని ఇవ్వకుండా ఉండదు. ఇక ఒక కొత్త దిశలో అడుగులు వేయండి. ఇది మీ ఎదుగుదల ప్రారంభం. ఆర్థిక స్థితి మెరుగుదల. ఇంతకాలం కుంభరాశి వారికి డబ్బు విషయంలో ఒత్తిడి అనే స్థితి ఎక్కువగా ఉంది. రుణాలు, అప్పులు, ఖర్చులు మిమ్మల్ని బాధిస్తాయి. కానీ ఇప్పుడు గ్రహస్థితి మీకు అనుకూలంగా మారబోతుంది. శివయ్య కృపతో మీరు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం పొందుతారు. ఈ సమయంలో కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. చూసారు